శోకం నుంచి శ్లోకం పుట్టిందని సినీ కవి వేటూరి చెప్పినట్లు ఒక గంధపు చెక్కల దొంగ కూతురు సమాజానికి సేవ చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిన తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఒక లాయర్గా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక రాజకీయ నాయకురాలుగా పరిణితి చెందిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. త్వరలో ఆమె లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలతో ఎవరామె అని ఇప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ మొదలైంది. ఇప్పుడు మీరు చూస్తున్న మహిళే మనం చెప్పుకున్న వ్యక్తి. ఆమె ఎవరో కాదు, పేరు మోసిన అడవి దొంగ, గంధపు చెక్కల స్మగ్లర్, నరహంతకుడు వీరప్పన్ కూతురు విద్యారాణి. తండ్రి నుంచి వచ్చిన నెగిటివ్ ముద్రను తొలగించుకోవడంతో పాటు తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సమాజంలో సుస్థిరం చేసుకోవాలని తపన పడుతోంది. ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతోంది. ఆమెకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి వీరప్పన్ను చివరిసారి చూసింది. ఆ తర్వాత పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు వీరప్పన్. వీరప్పన్ చేసిన అరాజక పనులతో ఒక హంతక ఫ్యామిలీగా ముద్రపడిపోవడంతో వీరప్పన్ ఫ్యామిలీ సమాజానికి దూరమైంది. సమాజంలో ఏవగింపును, ఈసరింపును ఎదుర్కొంది. వీరప్పన్ చనిపోయిన తర్వాత కొంతకాలం బంధువులు ఆదరించినా కూడా వారితోనూ దూరం పెరిగిపోయింది. దీంతో చాలా కాలం ఈ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇక మన దేశంలో దేన్నైనా మార్కెట్ సరుకుగా చేసుకోవడంలో మనోళ్ళు నిష్ణాతులే కదా. ఈ క్రమంలో వీరప్పన్ మీద చాలా వరకు సినిమాలు, సీరియల్స్ ఓటీటీలో వచ్చాయి. వీరప్పన్ ఇతివృత్తానికి ఇన్ని కమర్షియల్ షేడ్స్ ఉంటే వీరప్పన్కు కూతురు అలాంటి షేడ్స్ లేకుండా పోతాయా? తమిళనాడులోని ప్రత్యేక పరిస్థితులు వీరప్పన్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని చాలా వరకు రాజకీయ పార్టీలు వారి ఫ్యామిలీని రాజకీయంగా వాడుకోవాలని చూశాయి. చివరకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసింది. చివరకు తన భర్తకు క్షమాభిక్ష పెట్టాలని చాలా పార్టీలను కోరింది. అయితే వీరప్పన్ డెడ్లీ ఆపరేషన్ తర్వాత వారి కుటుంబం మరింత వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. తన తండ్రి కారణంగా తన కుటుంబం మీద వచ్చిన మచ్చని తొలగించుకునేందుకు కష్టపడి చదివింది విద్యారాణి. అంతేకాదు మైసూర్లో ఒక స్కూల్ను కూడా స్థాపించింది. పేదలకు విద్య నేర్పిస్తోందట. ఇలా సమాజంలో మంచి పేరును తెచ్చుకునేందుకు కష్టపడుతోంది. ఇందుకు తగ్గట్టుగా విద్యలో రాణిస్తూ న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై ఇటీవలే బీజేపీలో చేరింది. ఇప్పుడు బీజేపీ వెనుకబడిన వర్గాలు బీసీ మోర్చా తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వీరప్పన్ కుమార్తె విద్యను పలువురు అభినందిస్తున్నారు. 2020లో బీజేపీలో చేరిన విద్యారాణి 2021లో అసెంబ్లీ ఎలక్షన్స్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అప్పుడు పోటీ చేయకపోయినా 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దీన్ని ఆమె ఖండించలేదు. నీ తండ్రి అడవిని ఏలాడు, నువ్వు మన ప్రాంతాన్ని ఏలాలి అన్న తల్లి మాటల్ని గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లో పేదల కోసం పనిచేస్తానంటోంది విద్యారాణి.